హలో, నేను డాక్టర్ ఇంద్రాని, ఐవీఎఫ్ కన్సల్టెంట్, హెగ్డే ఫర్టిలిటీ సెంటర్, సుచిత్ర బ్రాంచ్. సో ఇక్సీ ట్రీట్మెంట్ అని వింటూ ఉంటాం. సో ఈ ఇక్సీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? దాన్ని ఎవరెవరికి చేయాల్సిన అవసరం పడుతుంది? ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాము. అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్, టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ ఎగ్ని స్పర్మ్ని కలిపినప్పుడు దాన్ని మనం ఒక్కొక్క స్పర్మ్ తీసుకొని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తే దాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటాం. సో ఈ ట్రీట్మెంట్ ఎవరికైతే అవసరం పడుతుందంటే, నార్మల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ స్పర్మ్ని మనము ఎగ్ లోపలికి చేర్చాల్సిన అవసరం ఎందుకు పడుతుందంటే, కొంతమందికి స్పర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు వాళ్ళకి స్పర్మ్ అనేది క్వాలిటీ వైజ్గా తక్కువ ఉన్నప్పుడు, లేదా కౌంట్ తక్కువ ఉన్నప్పుడు, లేదా మొటిలిటీ తక్కువ ఉన్నప్పుడు, లేదా మార్ఫాలజీ అంటే చూడడానికి ఏమైనా అబ్నార్మల్ షేప్ కణాలు ఏమైనా ఉన్నప్పుడు ఆ స్పర్మ్ ని మనం తీసుకొని యాక్టివ్ గా ఉన్న స్పర్మ్ ని మనమే ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. అదొక అడ్వాన్స్డ్ టెక్నిక్. దానికోసం ఒక నీడిల్ హెల్ప్ ద్వారా మనం స్పర్మ్ ని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం.